తమపై వస్తున్న అసత్య ప్రచారాలను ఏడీఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ తెలంగాణ డీలర్ సంతోష్ కుమార్ ఖండించారు. ఏడీఎంఎస్ కు సంబంధించిన స్కామ్ లో 40,000 కోట్లు దోచుకున్నారని సీఎం రేవంత్ మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని, పోస్టులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని సంతోష్ కుమార్ తెలిపారు. కుమార్ అనే వ్యక్తి మీద గవర్నమెంట్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, సీతక్క గారిని అప్రతిష్ట పాలు చేయడానికి సంతోష్ కుమార్ అనే వ్యక్తిని పావుగా వాడుకోవడం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఫేస్బుక్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలని ఆల్రెడీ డీఐజీకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది అవాస్తవం. ఇది కేవలం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట చేయడానికి పన్నాగంలాగా మేము వ్యవహరిస్తున్నాం కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం. సంతోష్ కుమార్ ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి అవకతవకలు చేయలేదని పూర్తిగా విశ్వసిస్తూ తగిన సమాచారం, ఆధారాలు కూడా మీ ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది విశ్వాసంతో చేసుకున్నటువంటి చైన్ సిస్టమ్ కాదండి. ఇది వచ్చేసి 2016కు ముందు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఇల్లీగల్ ఉండే. అది ఇంతకుముందు అంటే పర్మిషన్స్ లేకుండే. 2015 తర్వాత అంటే నిరుద్యోగ యువతకు సరిపోని ఉపాధి కల్పించలేకపోతున్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది లీగల్ చేయడం జరిగింది. దానికి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ఉన్నాయో, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఏడీఎంఎస్ సంస్థ అనేది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సేల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇది దాని మీద పూర్తి అవగాహన లేని వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఇందులో నిజం లేదని. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మన భారతదేశంలో దాదాపుగా ఒక 15 రాష్ట్రాలలో ఇది నడుస్తూనే ఉంది. ఒక ఏడీఎంఎస్ సంస్థగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ద్వారా కొన్ని వందలాది కంపెనీలు ఈ విధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. డిపాజిట్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు ఏడీఎంఎస్ దాంట్లో వచ్చేసి వెహికల్ బుకింగ్ పర్పస్ తీసుకుంటున్న అమౌంటే వాళ్ళు సపోజ్ ఒక వెహికల్ వచ్చేసి ₹1,00,000 ఉందనుకోండి, వాళ్ళు 15,000తో బుకింగ్ చేసుకుంటారు. ఫర్దర్ అమౌంట్ వాళ్ళు 85,000 కూడా వెంటనే పే చేస్తే వెంటనే ఇచ్చేస్తారు. లేదు వాళ్ళ తర్వాత ఎప్పుడు పే చేసినా ₹15,000 లెస్ చేసి వాళ్ళకి వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు దీని ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో వాళ్ళు ఏదైనా వెహికల్ సేల్స్ చేస్తే వాళ్ళకు ఏదైతే సేల్ చేసిన వెహికల్ మీద కొంత కమిషన్ రూపంలో వస్తుంది. అంటే వాళ్ళకి ఎటువంటి సాలరీస్ ఇవ్వము. డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ ద్వారా వాళ్ళు ఏదైతే సేల్ చేసిన దానికి కమిషన్ మాత్రమే వస్తుంది తప్ప వేరే అయితే ఏముంటుంది. సంతకాలు ఫోర్జరీ